మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే రొట్టెల పండుగ నెల్లూరు బారా షహీద్ దర్గాలో ఇవాళ నుంచి జరగనుంది. 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకకు స్వర్ణాల చెరువు సర్వం సిద్ధమైంది. భక్తుల రాకతో దర్గా ప్రాంగణమంతా కలకలలాడుతుంది. పెద్ద సంఖ్యలో షాపులు వెలిశాయి. సంవత్సరాల నుంచి వస్తున్నాము. 30కి 3 భాగాలు జరిగిపోయినాయి, బాగానే జరుగుతున్నాయి. అందువల్లే తప్పకుండా వస్తున్నాం. పెన్నాను రొట్టెల పండగ కాడికి సార్ మేము పెళ్లి రొట్టె కోసం తిరుగుతుండా, ఉద్యోగం రొట్టె కావాలని తిరుగుతుండా. ఆ రెండు ఇంకా చిక్కల చిన్న మొక్కలు చిక్కినాయి, కొరవై చిక్కల. హిందూ ముస్లిమ్స్ అనే భేదం లేకుండా మేము అందరం వస్తానే ఉంటాం సార్. రొట్టెల పండుగకు మన రాష్ట్రంతో పాటు దేశ విదేశాల నుంచి భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. రొట్టెల పండుగలో ప్రధాన ఘట్టమైన గంధోత్సవానికి 5 లక్షల మంది భక్తులు హాజరవుతారని భావిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మున్సిపల్ కార్పొరేషన్ తగిన ఏర్పాట్లు చేస్తుంది. షెడ్లు, స్నానాల షవర్లు నిర్మించింది. పనులను స్థానిక ఎమ్మెల్యేలు పర్యవేక్షిస్తున్నారు. గట్టి భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. ఈ నెల్లూరు జరిగే బారా షహీద్ దర్గాకు దేశ విదేశాల నుంచి, రాష్ట్రం నుంచి, రాష్ట్ర వెలుపల నుంచి లక్షలాది మంది భక్తులు ఇక్కడ బారా షహీద్ దర్గాకు రొట్టెల పండుగ మార్చుకునేదానికి రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ భక్తుల తాకిడి ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. పోలీస్ పరంగా 7 మంది డిఎస్పీలు, 25 మంది సిఐలు, 75 మంది ఎస్ఐలు, 200 మంది ఏఎస్ఐలు, 650 మంది పీసీస్, 350 మంది హోంగార్డ్స్, 200 మంది 50 మంది ఉమెన్ పీసీస్, 100 మంది ఆర్మీ రిజర్వ్ ఫోర్సు మనము ఈ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. రొట్టెల పండుగతో 3 రోజుల పాటు నెల్లూరులో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. భక్తుల రాకపోకలతో సందడిగా ఉంటుంది.